తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి వైపు తీసుకొచ్చారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 100 రోజులుగా జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ముఖ్యమంత్రి అయితే ఎక్కడెక్కడే సందులు ఉన్నాయి గొంతులు ఉన్నాయని చూసుకుంటాడు. కానీ మన ముఖ్యమంత్రి కూటమి గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మట్టికి ఈ 100 రోజుల్లో కూడా ఎక్కడా లేని విధంగా కష్టపడి రాష్ట్రానికి ఆర్థికంగా సంక్షేమంగా వ్యవసాయపరంగా పునాదేశారు. అది కూడా 5-6 తారీఖులు వచ్చి పెన్షన్ని సెలవు అంటే 31 కూడా ఇచ్చాం. ఆ విధంగా ఇచ్చారు. ఏం చేద్దంటే పెద్దవాళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారని. అలాగే ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నెల ఇచ్చేవాడు జీతాలు 10ని 5ని 15ని ఒక డిపార్ట్మెంట్కి. అలా కాకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చారు. ఇంకా రైతాంగాన్ని చూసుకుంటే పోలవరానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అదొకటి రద్దు చేశారు. మరి అలాగే దీపావళికి గ్యాస్ సిలిండర్ ఇచ్చి విధంగా ప్రకటన కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే భూమి లేకపోయినా మన నష్టపరిహారం ఈ విధంగా చేశారు. మన నియోజకవర్గానికి వచ్చేసరికి 850 కోట్లతో ఆధునీకరణకు రంగం సిద్ధమవుతుంది. ఇది చంద్రబాబు ఇచ్చిన ఆధునీకరణ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. నేను సీట్ సమయంలో ఒకటి అడిగాను, పురుషోత్తపట్నం ప్రారంభించాలి, ఆధునీకరణ ప్రారంభించాలన్నాను. పురుషోత్తపట్నం ప్రారంభించారు. మన ఊడుపులు అవడానికి కారణం కూడా ఇదే. అలాగే ఆధునీకరణ వచ్చేసరికి రాబోయే రోజుల్లో ఆధునీకరణ ప్రారంభిస్తాం. 100 రోజుల పరిపాలన ప్రజలకు తెలియజేయడానికి ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ప్రభుత్వ పరంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ 100 రోజుల్లో మేము కూర్చోలేదు అన్న విధానం ప్రజలకి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడుతున్నాడన్న. వేళ బుడమేరు ఫ్లడ్ వచ్చింది, పోరాడాడు. ఏలేరు ఫ్లడ్ వచ్చింది, పోరాడాడు. ఆ విధంగా ఏలేరు ఫ్లడ్లో కూడా మన సొంతగడ్డ ఫ్లడ్లో కూడా కళ్యాణ్ గారు కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. చేత ఏది ఏమైనా 100 రోజుల పరిపాలన చాలా ఆనందంగా ఉంది, ప్రజలకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా 1 by 1 ఒకటి కూడా ముందుకెళ్తాయి. అంటే ఏమీ లేకుండా గుండె సున్నాతో మన జగన్మోహన్ రెడ్డి అభిషేకం జరిగింది. దాంతోపాటుగా అప్పుడు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఏ విధమైన తప్పులు చేశారో, ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టపరిచారో వాళ్ళ మీద కూడా చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమం, లా అండ్ ఆర్డర్, అభివృద్ధి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 100 రోజులు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఓపెన్ బుక్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. పెరియర్ ఐడియాలజీ అంటూ 40 ఏళ్ల క్రితం పుట్టుకువచ్చిన టీడీపీ బీసీలకు ఎటువంటి న్యాయం చేయకుండా కేవలం ఒక కుల పార్టీగా నిలిచిపోయిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ధ్వజమెత్తారు. విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో 2,902 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే వారిలో ఎక్కువ శాతం రెడ్లు, కమ్మ కులాలకు చెందిన వారే ఉన్నారన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణనతోనే సాధ్యమన్నారు. కులగణన నిర్వహించకుండానే బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. పరిపాలన ఉండేది. అది 1955లో అంతమైపోయింది. రాజకీయంగా కూడా బ్రాహ్మణులకి పెద్ద పాత్ర లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే మాట ఏంటంటే రాజకీయంగా ప్రాతినిధ్యం లేని కులాలు అంతరించిపోతాయని. అందువల్లనే ఈ రోజును చూస్తే ప్రతి ఎలక్షన్లో 13-14 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యేటువంటి బ్రాహ్మిన్స్ ఈ రోజున ఒక్కళ్ళు కానీ 0 కానీ ఉంటున్నారు. ఎక్కడ ఎలక్ట్ అవ్వట్లే. ఈ 55 తర్వాత నుంచి రెడ్ల పాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెడ్ల పాలన 1983 వరకు సాగింది. 1983 నుంచి కమ్మల పాలన స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెడ్ల పాలన, కమ్మల పాలన, రెడ్ల పాలన, కమ్మారెడ్డి పాలనలో మనం ఉన్నాం. అందువల్ల బీసీ వర్గాలకి మరి ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరి అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి రిజర్వేషన్లు ఉన్నాయి. నామమాత్రపు అధికారం అన్నా దక్కింది. బీసీల పని అయితే కడు దయనీయంగా ఉంది. బీసీలు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అయింది చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో 498 ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. కానీ బీసీల జనాభా ఎంత? సగానికి సగం పైగా ఉంటుంది. అంటే 1400-1500 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ 1400-1500 ఎమ్మెల్యేలు లేకుండా కేవలం 500 ఎమ్మెల్యేలకు ఎక్కువ కాకుండా ఈ రోజున ఎన్నికయ్యారంటే దాదాపుగా మా బీసీలు ఎమ్మెల్యే సీట్లని 900 నుంచి 1000 వరకు కోల్పోతున్నారు. ఇది రాజకీయమైన నష్టం. అలానే బీసీల్లో కూడా 131 కులాలు ఉంటే ఇంతవరకు 111 కులాలు మనకి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అడుగుపెట్టలే. రాజ్యాధికారాన్ని అనుభవిస్తాం అంటే ఏంటంటే మనకి అసెంబ్లీలో స్థానం ఉంటేనే మన వర్గాలకు ఫండ్స్ వస్తాయి. ఈ రోజున ఒక అంచనా ప్రకారం బీసీలు 50% ఉన్నా బీసీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేది కేవలం 2% అని చెప్పి చెప్తున్నారు. గత 20 సంవత్సరాలుగా పరిస్థితులు దిగజారిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మేము ఈ పుస్తకం ద్వారా ప్రజలకు ఏం తెలియజేస్తున్నామంటే ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు, కమ్మల ఎమ్మెల్యేలు అయ్యారు, 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. అదే యాదవులు గౌడ్లు కలిపితే 114 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ రోజున ప్రభుత్వాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఎవరికి రిజర్వ్డ్? అసలు సీఎం పోస్ట్ ఎవరికి రిజర్వ్డ్ చెప్పండి? రిజర్వేషన్లు ఉన్నదే వాళ్ళకి. సీఎం పోస్ట్ కానీ, పిఎం పోస్ట్ కానీ, డీజీపీ పోస్ట్ కానీ, చీఫ్ సెక్రటరీ పోస్ట్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ, ఐఐటీలు ఐఐఎంలో కానీ ఎక్కడైనా కానీ పోస్టులన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. మీడియా యాజమాన్యాలు మొత్తం రిజర్వ్డ్ వాళ్ళకే. వ్యాపారాలన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. రిజర్వేషన్స్ ఉంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు కాదు, మిగిలిన వర్గాలకి. మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నది ప్రధానంగా 2 కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ విషయం బీఎస్పీ పార్టీ ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఏరియా కార్యక్రమంగా ఏ జిల్లాలో ఆ జిల్లాలో అక్కడున్న బీసీలకి ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలా, గెలవాలా, మేము ఆ డైరెక్షన్లో పనిచేస్తాం. ఇదే విషయాన్ని మేము ఎత్తి చూపుతాం, ప్రజలకు అర్థమయ్యేది చెప్తాం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మెరీనా గ్రౌండ్స్ లో దివ్యకళా మేళాను రాష్ట్ర గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యకళా మేళాకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, 100 రకాల చేతి వృత్తులు, ఉపాధి కల్పనను కేంద్రం ప్రోత్సహిస్తుందని అన్నారు. సామాన్య ప్రజలతో పాటు దివ్యాంగుల జీవితంలో ఎదగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. To be here today amongst you all on the occasion of inauguration of Divya Kala Mela, showcasing various special products manufactured by Divyangjan with their unique and valuable skills, talents and entrepreneurship transcending boundaries. At the outset, I congratulate the officials of the Department of Empowerment of Persons with Disabilities, Ministry of Social Justice and Empowerment, Government of India, for choosing Visakhapatnam city, popularly known as City of Destiny, for organizing this Divya Kala Mela for the benefit of all people. I am happy to know that the ministry is organizing this event as part of its responsibility to provide support for a dignified life through the social and economic upliftment of the target sections of the society, and with an objective to assist these sections in various areas of education, economic development, social progress and rehabilitation wherever necessary to help them become self-reliant. नरेंद्र मोदी जी के नेतृत्व में सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय के द्वारा आयोजित दिव्य कला मेले में आज के इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में कार्यक्रम की शोभा बढ़ा रहे हमारे आंध्र प्रदेश के राज्यपाल आदरणीय श्री एम अब्दुल नजीर जी, मैं हृदय से उनका धन्यवाद करना चाहता हूं कि दिल्ली से आकर के उनके मन में दिव्यांगजनों के प्रति जो आत्मीयता का भाव था कि फ्लाइट लेट होने पर उन्होंने सूचना दी कि इस कार्यक्रम में पहुंचना है। ये इस बात को बताता है कि हमारे जब समाज के वरिष्ठ जन दिव्यांगजनों के प्रति इतना संवेदनशीलता के साथ में भाव रखकर जब आगे आते हैं तो इससे दिव्यांगजनों का हौसला अफजाई कई गुना बढ़ जाता है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఏఐఐబి బ్యాంకు సహాయంతో పల్లెల్లో పక్కా రోడ్లు, గ్రామీణ రోడ్ల స్థితిగతులపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు, నిందితులు కఠిన శిక్ష అనుభవించక తప్పదన్న మంత్రి నిమ్మల. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం చంద్రబాబుది, లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాసుపాలు చేశారన్న మాజీ సీఎం జగన్. గోవిందనామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.